ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. తిరుమలలో అనూహ్య రద్దీ కారణంగా సోమవారం రోజు విఐపి బ్రేక్ దర్శనాలు స్టాప్ చేసిన టీటీడీ వారు వేసవి సెలవులు కంప్లీట్ అయ్యే అలాగే వీకెండ్ రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అధిక రద్దీ ఉన్న కారణంగా ఎక్కువ మంది శ్రీవారి భక్తులు దర్శనాలు కల్పించేందుకు సోమవారం రోజు విఐపి బ్రేక్ దర్శనాలు కూడా టీటీడీ వారు రద్దు చేశారు. కాబట్టి సోమవారం రోజు బ్రేక్ దర్శనం కోసం ఆదివారం రోజుటి రికమెండెడ్ లెటర్స్ అయితే తీసుకోరు. అదే విధంగా ఆన్లైన్ కరెంట్ బుకింగ్ లో కూడా ఏ రోజుకి ఆ రోజు ఇచ్చే 800 శ్రీవారి దర్శన టికెట్లను కూడా సోమవారం రోజు రద్దు చేయనున్నారు. ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇప్పుడు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ మరియు శ్రీవారి మఠదారి టోకెన్స్ వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం తిరుమలలో క్రౌడ్ ఎక్కువగా ఉండడం వలన తిరుపతిలోని కౌంటర్ల వద్ద కూడా ఉదయం 7 గంటల నుంచే భక్తులు ఎక్కువగా ఉండడం వలన నిన్నటి రోజు ఉదయం 9:30 టోకెన్స్ అయితే ఇచ్చారు. అలాగే ఎస్ఎస్టీ మరియు శ్రీవారి మఠదారి టోకెన్స్ కూడా ఉదయం 9 గంటల పైన ఎప్పుడైనా టోకెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మార్పును శ్రీవారి భక్తులు గమనించి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. కాబట్టి క్యూ లైన్ లో టోకెన్స్ కోసం భక్తులు త్వరగా క్యూ లైన్ వద్దకు వెళ్తే టోకెన్స్ అయితే తీసుకోవచ్చండి. అలాగే జూన్ 28వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ దర్శనం టోకెన్స్ శనివారం అంటే జూన్ 27వ తేదీ ఉదయం 9:30 నుంచే టోకెన్స్ ఇచ్చారు. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా దాదాపుగా 12,000 టోకెన్స్ మాత్రమే ఇచ్చారు. నిన్నటి రోజు అయితే ఉదయం 11 గంటల లోపు ఎస్ఎస్టీ టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటల వరకు ఇస్తారు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అలాగే టోకెన్స్ కోటాను బట్టి ఉంటుందండి. అలాగే జూన్ 28వ తేదీకి సంబంధించిన శ్రీవారి మిట్టుదారి టోకెన్స్ కూడా జూన్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. నిన్నటి రోజు అయితే ఉదయం 11:30 లోపు శ్రీవారి మిట్టుదారి టోకెన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం అయితే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మిట్టుదారి టోకెన్స్ ఉదయం 9 గంటల తర్వాత ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించి మీరు దర్శనం చేసుకోవాలి అనుకున్న ముందు రోజు వెళ్లి టోకెన్స్ అయితే తీసుకోవచ్చండి. టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే ఇంకా టోకెన్స్ త్వరగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. శ్రీవారి భక్తులు ఈ విషయాలను కూడా గమనించగలరు. ఇప్పుడైతే దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో నారాయణగిరి గార్డెన్ నుంచి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అందువలన ఉదయం 11 గంటల పైన సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులను కూడా క్యూ లైన్ లోనికి అలో చేయలేదు. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 85,582 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 44,155 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీరాలు సమర్పించారు. 4,66,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు ఆదివారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో నారాయణగిరి గార్డెన్ నుంచి బాటగంగమ్మ టెంపుల్ వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 24 గంటల నుంచి 30 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. ఎస్ఎస్టీ మరియు శ్రీవారి మిట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 5 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ అయిన దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులుంటాయి. తిరుపతిలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే
మీరు ఆధార్ కార్డ్ తీసుకుని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడికైనా వెళ్ళి ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే అలిపిరి నడకదారిలో నడిచి వెళ్లేవారు కూడా ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లేవారు మాత్రమే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో ప్రత్యేకంగా ఉన్న కౌంటర్లలో మాత్రమే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అలిపిరి నడకదారి మరియు శ్రీవారి మెట్టు నడకదారి మధ్యలో ప్రస్తుతం టోకెన్ అయితే ఇవ్వడం లేదండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఈ వాట్సాప్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియోని శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను కూడా చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్ కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.